హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో నేను 13.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లము డిస్కస్ చేశాను. ప్లస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే 13.1 ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లము ఫోర్త్ ప్రాబ్లము రెండు డిస్కస్ చేస్తా. ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో వాళ్ళే మనకి మీన్ వాల్యూ ఇచ్చేశారు. అదెంతంటే ₹18. ఫ్రీక్వెన్సీలో ఒక వాల్యూని వాళ్ళు ఇవ్వలేదు. సో మనం ఆ వాల్యూని ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ టీజ్ నేనేం చేశాను, ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నీ తీసుకున్నా, దాని సమ్ని క్యాలిక్యులేట్ చేసా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రాబ్లమ్ని నేను సింపుల్ డైరెక్ట్ మెథడ్లో నేను సాల్వ్ చేస్తా. డైరెక్ట్ మెథడ్లో మనకి ఎక్స్ఏ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2, అలా నేను ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు చెప్తాను చూడండి. 11 + 13/2 అంటే 24/2 అంటే 12. 13 + 15/2 అంటే 28/2 అంటే ఎంత, 14. 15 + 17/2 అంటే ఎంత, 32/2 అంటే 16. ఇట్లా నేను ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశాను. అట్లాగే మనకి వాళ్ళే ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఎఫ్ఐ ఎక్స్ఐల్ని మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. అంటే 7 × 12 = 84, 6 × 14 = 84, 9 × 16 = 144. ఇట్లా నేను ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ అన్నీ తీసుకున్నా. నేను ఎఫ్ఐ వాల్యూస్ అన్నిటినీ సమ్ తీసుకున్నాను, తర్వాత ఎక్స్ఐ వాల్యూస్ అన్నిటికీ సమ్ తీసుకున్నాను, తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్కి సమ్ తీసుకున్నా. ఇక్కడ మనము x(= డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత ఇక్కడ ఇచ్చాము, 20f + 750 బై సమ్మేషన్ ఎఫ్ఐ అంటే f + 44. వాళ్ళే మనకి మీన్ వాల్యూ ఎంతో ఇచ్చేశారు, అదెంత 18. నేను దీన్ని సింప్లిఫై చేశాను. సింప్లిఫై చేస్తే చివరికి నాకు f వాల్యూ 20 వచ్చింది. సో మనకి ఇది మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా చేసాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ అస్యూమ్డ్ మెథడ్ ద్వారా, స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్లో సింపుల్గా మనం ఎలా తీసుకున్నామో అట్లాగే అస్యూమ్డ్ మెథడ్లోను స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేసి మీన్ వాల్యూతో ఇచ్చిన ఫార్ములాని ఈక్వల్ చేసుకుని దాని ద్వారా మనం ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చేశారు. సూటబుల్ మెథడ్ ఏదైనా తీసుకుని మీరే మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. నాకు ఈ ప్రాబ్లం చూస్తే నాకు ఎందుకో అస్యూమ్డ్ మెథడ్ చేయాలనిపించిందండి. అస్యూమ్డ్ మెథడ్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎఫ్ఐ వాల్యూస్ తీసుకుని దానికి సమ్ తీసుకుంటాం, తర్వాత ఎక్స్ఐ వాల్యూస్ తీసుకుంటాం. ఎక్స్ఐ వాల్యూస్లో ఒక వాల్యూని నేను ఏ అనుకొని దాని ద్వారా నేను డిఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇక్కడ నేను ఏ వాల్యూ ఏదనుకున్నా 75.5. ఎక్స్ఐ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో గుర్తుందా, మర్చిపోయారా? మళ్ళీ చెప్తాను. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అంటే 65 + 68/2 అంటే 66.5, 68 + 71/2 అంటే 69.5. ఇట్లా ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశా. దీంట్లో ఒక వాల్యూని నేను ఏ వాల్యూ అనుకున్నా, అదేంటిది 75.5. అక్కడ మనము డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. నెక్స్ట్ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఇచ్చిన ఏ వాల్యూ. ఇక్కడ ఎక్స్ఐ ఎంత 66.5 మైనస్ ఏ ఎంత 75.5 అంటే ఎంత, -9. అట్లాగే ఎక్స్ఐ ఎంత 69.5 మైనస్ ఏ ఎంత 75.5 అంటే ఎంత, -16. ఇక్కడ మళ్ళీ ఎక్స్ఐ ఎంత 72.5 మైనస్ ఏ ఎంత 75.5 అంటే ఎంత, -3. ఇక్కడ ఆటోమేటిక్గా 0 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ
ఇక్కడ xi అంటే 78.5 మైనస్ 75.5 అంటే 3. ఇక్కడ 81.5 మైనస్ 75.5 అంటే 6. నెక్స్ట్ 84.5 మైనస్ 75.5 అంటే 9. ఇట్లా నేను డిఐ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎఫ్ఐ డిఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన. అంటే 2 ఇంటూ -9 -18, 4 ఇంటూ -6 24, 3 ఇంటూ -3 -9. ఇట్లా నేను సమ్మేషన్వి అన్ని ఎఫ్ఐడిఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశా. ఇప్పుడు దాని మొత్తం సమ్ని తీసుకున్నా. ఎంత వచ్చింది? 12. ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ 30, సమ్మేషన్ ఎఫ్ఐడిఐ వాల్యూ 12. ఎస్యూమ్డ్ మెథడ్లో ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐడిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఏ అంటే ఎంత? 75.5 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐడిఐ 12, సమ్మేషన్ ఎఫ్ఐ 30. దీన్ని సింప్లిఫై చేస్తే 75.9 వచ్చింది. ఇట్లా మనము ఏదైనా మెథడ్ యూజ్ చేసి ఫార్ములా యూజ్ చేసి మీన్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, ఎస్యూమ్డ్ మెథడ్ చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయొచ్చు. నాకెందుకో ఈ ప్రాబ్లంకి ఎస్యూమ్డ్ మెథడ్ బాగుంటుంది అనిపించింది. అందుకని ఆ మెథడ్ ద్వారా నేను మీన్ని ఫైండ్ అవుట్ చేశాను. సో మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ బాగా అర్థమయ్యాయి కదా. నా ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.